ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తా ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. అలాగే ఒక కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక మా చెరువు దగ్గర చుట్టుపక్కల కొంచెం అశుభ్రంగా ఉంది, అక్కడ కొంచెం పచ్చదనం పెంచేలాగా అక్కడ కొంచెం కొంత కింద ట్యాంకుల కింద కొంచెం వాడి పడేసిన మెటీరియల్ కూడా ఉంది, దాన్ని కూడా క్లీన్ చేసి కొంచెం మట్టి ఏమి అక్కడ దుమ్ము ధూళి రాకుండా అని నా ఉద్దేశం. ఈ చెత్తా చెదారం లేకుండా ఒకసారి చూడండి దాన్ని ప్రత్యేకించి. అలాగే కొంచెం దాంట్లో మొత్తం దాన్ని కుదిరితే అక్కడ గడ్డి కూడా కొంచెం పెంచి, మట్టి లేకుండా గడ్డి కూడా పెంచి, అలాగే వాటికి కొంచెం మొక్కల్ని కొంచెం బాగా పెంచండి అటు సైడ్. ఎందుకంటే చూడటానికి బాగాలేదు. ఇంత ఖర్చు పెట్టి చేసే కొంచెం ఆధునిక దాన్ని కొంచెం పచ్చదనాన్ని పెంచమని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పథకాన్ని ప్రారంభించిన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు కళ్యాణ్ గారికి కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధుల స్థాయిలో ఈ తాగునీటి సరఫరా ఏర్పాటు చేశాం. దీంతో పాటు 5 కోట్ల ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్థ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు 1,20,000 మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. దీనికి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల నిధులు ఇచ్చిన ఓఎన్జీసీ సంస్థకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ హేమంత్ మిల్కాజీ గారికి, చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ రామారావు గారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ఎన్డీఏ ప్రభుత్వం తరఫున, పంచాయతీరాజ్ శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోల్ నియోజకవర్గం నుంచి ప్రారంభించాం.
అదే రోజు శంకరగుప్తం డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తా ఉంది. ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. అలాగే ఒక కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక మా చెరువు దగ్గర చుట్టుపక్కల కొంచెం అశుభ్రంగా ఉంది, అక్కడ కొంచెం పచ్చదనం పెంచేలాగా అక్కడ కొంచెం కొంత కింద ట్యాంకుల కింద కొంచెం వాడి పడేసిన మెటీరియల్ కూడా దాని గురించి క్లీన్ చేసి కొంచెం మట్టి ఏమి అక్కడ దుమ్ము ధూళి రాకుండా అని నా ఉద్దేశం. ఈ చెత్త చెదారం లేకుండా ఒకసారి చూడండి దాన్ని ప్రత్యేకించి. అలాగే కొంచెం దాంట్లో మొత్తం దాన్ని కుదిరితే అక్కడ గడ్డి కూడా కొంచెం పెంచి, మట్టి లేకుండా గడ్డి కూడా పెంచి, అలాగే వాటికి కొంచెం మొక్కల్ని కొంచెం బాగా పెంచండి అటు సైడ్. ఎందుకంటే చూడటానికి బాగాలేదు. ఇంత ఖర్చు పెట్టి చేసే కొంచెం ఆధునిక దాన్ని కొంచెం పచ్చదనాన్ని పెంచమని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ పథకాన్ని ప్రారంభించిన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు కళ్యాణ్ గారికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది మంచినీటి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 17.33 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. దీని ద్వారా అంతర్వేది, గొంది సహా 4 గ్రామాలకు రోజుకు 30 లక్షల లీటర్ల శుద్ధ జలం అవుతుంది. ఇక దీంతో ఆయా గ్రామాలకు త్రాగునీటి సమస్య పరిష్కారం కానుంది. ఓఎన్జీసీ నిధులతో మంజూరైన 5 కోట్లతో గుడిమెల్లంక వాటర్ ప్రాజెక్టులోని ర్యాపిడ్ శాండ్ పెల్లర్ కు శంకుస్థాపన చేశారు. అలాగే సకినేటిపల్లి మండలం గుడిమూల నుండి అంతర్వేది వరకు 7.10 కోట్లతో 2 లైన్ల రహదారి నిర్మాణానికి వర్చువల్ గా భూమి పూజ చేశారు.